హలో అందరికీ. ఈ వీడియోలో మనం 5 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా పప్పుని ఎలా వండాలో అన్నది చూసేద్దాం. చాలామందికి పప్పు అనగానే అయ్యో ఎస్టీటీ వస్తుంది అని చాలామంది పప్పుని తినటం మానేశారు ఈ మధ్యకాలంలో. కానీ ఈ పప్పు తినటం వల్ల ఎస్టీటీ అయితే ఉండదు. అలాగే వారానికి 2-3 సార్లు పిల్లలకు కనుక పప్పుని ఇచ్చినట్లయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. చాలామంది పప్పు ఎస్టీటీ అంటున్నారు కదా, అంటే మనం మారుతున్న మన లైఫ్ స్టైల్ వల్లే అది జరుగుతుందండి. ఒకప్పుడైతే పప్పుని రోజు తినేవాళ్ళు, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఎస్టీటీ ప్రాబ్లం అనేది లేదు. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కదండి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన నిద్ర లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇది పక్కన పెడితే వీడియోలోకి వెళ్ళి మనం ఈ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది కాగాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇది స్మెల్ బాగా వస్తుందండి. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే ఇంగువ వేసి కలుపుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల ఇది త్వరగా ఫ్రై అవుతుందన్నమాట. బాగా ఫ్రై అయిపోయాక ఇదంతా నేను హై ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను. ఒక 2 నిమిషాల్లోనే నీకు ఇలాగ అయిపోతుందండి. ఇది అయిపోయాక ఒకటి లేదా 2 మనం తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి టమాటోలను యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యాక ఒక అర నిమిషం పాటులో టమాటో మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న ఎర్ర కందిపప్పుని, దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇది మీకు సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. ఈ పప్పు తినటం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే దీన్ని డైలీ తీసుకున్నా కానీ మీకు ఎస్టీటీ ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో అంత ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని చాలామంది బ్యూటీ కోసం కూడా వాడుతూ ఉంటారండి. అంటే బాత్ పౌడర్స్ ఉంటాయి కదా, మన సున్నిపిండి అలాంటివి తయారు చేసేటప్పుడు పిల్లలకి దీన్ని కలుపుతూ ఉంటారు, దీన్ని కూడా కలుపుతుంటారు. చూసారు కదా, ఈ కందిపప్పుని వేసేసి ఒకసారి అలా కలదిప్పేసి ఇప్పుడు అందులో కప్పుకి కప్పు చప్పున వాటర్ పోసాను. అలా పోసేసి దాన్ని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకున్నాను అనమాట. ఇలాగ దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని అంతా మెదపాల్సిన అవసరం అయితే లేదండి పప్పుని. అంటే నార్మల్ పప్పుని మనం మెదుపుతాం కదా, దీనికైతే అలాంటి అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగే బాగుంటుంది. నేను పోసిన వాటర్ దీనికి సరిపోతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇది సరిపోతుందన్నమాట. పప్పు ఉడికేసింది. ఆ కొంచెం వాటర్తో, మిగిలిన వాటర్తో ఇది ప్రాపర్గా ఉడికేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం ధనియాల పొడి, ఇంతే. ఇవి యాడ్ చేసేసి ఒకసారి కలతిప్పేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఈజీగా పప్పు రెడీ అయిపోయింది. ఇది మీరు వీక్లీ వన్స్ కందిపప్పుకు బదులు ఇదన్నా పిల్లలకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.